దుఃఖపరుచుకొని మనం మాట్లాడవద్దని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సనుగొద్దు, గుణగొద్దు అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పూర్తిగా యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి, జీవ మాటలు పలకాలి అనమాట. దేవుని మాటలు ప్రియులారా చాలా ప్రాముఖ్యం అనమాట. మాటలు ప్రియులారా చాలా ప్రాముఖ్యం. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మాటలో ఒక పవర్ ప్రియులారా మనం చూడవచ్చు. ఆకాశం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే వర్షం పడినప్పుడు, భూమిలోనికి వర్షం పడినప్పుడు, అది పడిన తర్వాత ప్రియులారా అది నేల మీద పడిన తర్వాత ఏమవుతుంది? వర్షం లేనప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే, వర్షం లేనప్పుడు సమ్మర్ సీజన్ లో ప్రియులారా మనం చూసినట్లయితే ఎండిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ ఒక వర్షం మంచిగా పడిన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, అందు కూడా ఆ చెట్టులు గాని, చిన్న చిన్న గడ్డి గాని అదంతా కూడా ఎదిగినట్టు, చాలా పచ్చిగా ప్రియులారా పైకి వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. అలాగే ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన నోటి మాటలు కూడా అలాగుంది అనమాట. దేవుని నోటి నుండి వస్తున్న మాటలు కూడా అలాగుంది అనమాట. కాబట్టి యెషయా గ్రంథము 55వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తవానికి విత్తనమును బుల్చువానికి ఆహారమును కలుగుడకై అది చిగురుచు వరదలినట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వదనమును ఉండును అని రాయబడింది. అంటే మనం అందరి ప్రియులారా మనం చూసినట్లయితే నూతన సృష్టి అనమాట. క్రిస్తువులో ఉన్న మనం అందరి నూతన సృష్టిగా దేవుడు మనల్ని మార్చారు. అలాగే మన అందరూ ఆత్మలో, మన అందరి హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుని వాక్యం లేని వారు ఎవరు లేదు. వాళ్ళ వాక్యం లోపల లేని వారు ప్రార్థన పూర్వక పరిశుద్ధ గ్రంథం వినాలి, చదవాలి, ఒప్పుకోవాలి, నింపుకోవాలి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం మాట్లాడినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ వాక్యం వెళ్ళి తన పని చేస్తే అనమాట. వాక్యం తన పని చేస్తే అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము బుంచువానికి ఆహారమును కలుగుడకే అది చిగురిచ్చు వరదలినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చు వదనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. చూడండి, కార్యం సఫలపరచబడతాయి అనమాట. కార్యం జరుగుతుంది అనమాట. హల్లెలూయా, కార్యం జరుగుతుంది. నేను నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను. కాబట్టి దేవుని వాక్యానికి చాలా పవర్ అనమాట, శక్తి ఉంది అనమాట, ఆత్మ గడ్గం అనమాట.